ఉత్తర తెలంగాణకి వాతావరణం హెచ్చరిస్తా ఉంది. మరి 2 రోజులలో వర్షాలు కురుస్తబోతా ఉన్నాయి అన్నట్టు కూడా రెడ్, ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. హైదరాబాద్లో కూడా వాతావరణ శాఖ కూడా కొంత హెచ్చరిక అయితే జారీ చేయడం అయితే జరిగింది. మోస్తారు వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పటికే ముసురు వాతావరణం అయితే ఉన్న వాతావరణం అయితే కనబడతా ఉంది. హైదరాబాద్లో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురుస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈరోజు ఉదయం 2 గంటల నుండి మరి ముసురు వాతావరణం అయితే కుదురుకున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షపాతము అధికంగా ఉండబోతుందన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేపల వేటకు వెళ్ళొద్దు అన్నట్టు కూడా సూచిస్తూ ఉన్న పరిణామం అయితే కనబడుతుంది. ములుగు జిల్లాలో అత్యధికంగా వర్షపాతం మనకు కురుస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ములుగు, ఆసిఫాబాద్, కొమరంభీము జిల్లాలో కూడా అత్యధిక వర్షపాతం కురుస్తూ ఉన్నట్టు కూడా కనబడుతుంది. దాదాపుగా 200 నుండి 220 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్టు కూడా కనబడతా ఉంది. హైదరాబాద్లో కూడా దాదాపుగా 150 నుండి 180 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూడా కనబడతా ఉంది. అత్యధికంగా మనకి చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో కూడా అత్యధిక వర్షపాతం కూడా ఇవ్వడం అయితే జరిగింది. వరంగల్ జిల్లా, అటు ఖమ్మం జిల్లా, ఆదిలాబాద్ జిల్లా కూడా రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం అయితే జరిగింది. ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అన్నట్టుగా గవర్నమెంట్ అయితే సూచించడం అయితే జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో కూడా పలు సంస్థలు అంటే జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు అధికారులకి గవర్నమెంట్ అయితే ఆదేశం ఇవ్వడం అయితే జరిగింది. అలర్ట్గా ఉండండి, వర్షాలకు సంబంధించిన విపత్తులు ఏమైనా జరిగినా కానీ మీరు ప్రజలకు సేవలు అందించాలనే విధంగా గవర్నమెంట్ అలర్ట్ చేసినట్టు కూడా కనబడుతుంది. దాంట్లో మేయర్ గారు విజయలక్ష్మి గారు కూడా అక్కడ సంబంధించిన అధికారులతో కూడా సమీక్ష ఏర్పాటు చేసి మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి 2 రోజులు కూడా వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి, ప్రజలు అప్రమత్తం అవ్వాలి అన్నట్టు కూడా వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. ఇప్పటికే హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే అమీర్పేట కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఉప్పల్ల కావచ్చు అత్యధిక వర్షపాతం నమోదైనట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. అదేవిధంగా పటాన్ చెరువులో కూడా మనకి అత్యధిక వర్షపాతం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో కూడా వాతావరణం కూడా అలర్ట్ ఇవ్వండి అన్నట్టు కూడా ప్రజలకైతే ఇవ్వడం జరిగింది. ఏదైనా అవసరం ఉంటే కానీ బయటికి రావాలి, అనవసరంగా బయటికి వచ్చేసి ట్రాఫిక్ జామ్ లాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దు అన్నట్టు కూడా కొన్ని వైపుల ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. కొన్ని రహదారులు కూడా కొన్ని మూసేయడానికి ప్రణాళిక కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ సంబంధించిన రోడ్లు కూడా కొంత ఇబ్బందికరంగా ఉండడము అధికారుల దృష్టికి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. ఆ విషయాలపైన అధికారులు సమీక్ష చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. యావత్ తెలంగాణ కావచ్చు, ఉత్తర తెలంగాణ వైపు అయితే అత్యధికంగా వాన ఉన్నట్టు కూడా తెలబడతా ఉంది. 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షపాతం అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మరో 2 రోజులు కూడా వానాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. 7 రోజుల పాటు అయితే కొంత వానాలు ఉండొచ్చు, కాకుండా ఈ 2 రోజులలో అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ ముసురు అనేది దాదాపు 7 రోజుల దాకా ఉంటుందన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తూ ఉంది. ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించిన నివేదిక ప్రకారము దాదాపుగా అనేక జిల్లాలు అటు ఇటు ఉమ్మడి జిల్లాలో మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు ఇక్కడ వర్షాలు అయితే అత్యధికంగా కనిపిస్తున్న నేపథ్యం మీద కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అలర్ట్ కావాలనే నేపథ్యం అయితే అక్కడ సంబంధించిన కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా కలెక్టర్లకి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళకి సహాయం అందించాలి అనే నేపథ్యంలో కలెక్టర్కి సూచించిన పరిణామాలు కనబడుతుంది. ఎవరైతే అప్రమత్తంగా ఉండకుండా అజాగ్రత్తగా ఉన్నా కానీ కలెక్టర్కి అయితే ఒక హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. వాతావరణం సంబంధించి కావచ్చు, లేకుంటే ఈ వర్షాల గురించి కావచ్చు ఇబ్బందులు కాకుండా చూడండి అన్నట్టుగా నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ సూచించిన పరిస్థితి కనబడుతుంది. మరి ఈ వర్షాలు మరో 2 రోజులు అతి భారీ వర్షాలు, మరో 7 రోజులు మామూలు వర్షాలు ఉండే అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. రెడ్ అలర్ట్ ప్రకటించడం అయితే జరిగింది కొన్ని జిల్లాల్లో, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. మరి జాగ్రత్త వహించండి అన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది.